సింహరాశి వారంటేనే ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వానికి ప్రతిరూపం. సహజంగా వీరిలో నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే ఉంటుంది. ఎక్కడ ఉన్నా సరే తమ ఉనికిని స్పష్టంగా తెలియజేసే శక్తి వీరిది. నలుగురిలో ఉన్న నలుగురు వీరిని గమనించేలా చేసే ఆత్మవిశ్వాసం, ధైర్యం, నిర్ణయాత్మకత సింహరాశి వారి ప్రధాన లక్షణాలు. మాటల్లో స్పష్టత, వ్యవహారాల్లో నేరుగా చెప్పే తత్వం, అవసరమైనప్పుడు కఠినంగా నిలబడే గుణం వీరిని ప్రత్యేకంగా నిలబడతాయి. గౌరవం, స్వాభిమానం వీరికి ప్రాణంతో సమానం. ఎవరు తమను తక్కువ చేసి మాట్లాడినా బయటకు చూపించకపోయినా లోపల మాత్రం చాలా లోతుగా తీసుకుంటారు. ఇప్పుడు 16 నుండి 19 తేదీల వరకు వచ్చే రోజుల ప్రభావం విషయానికి వస్తే, ఈ 4 రోజులు సింహరాశి వారికి ఆలోచనాత్మకంగా, నిర్ణయాత్మకంగా ఉండే కాలంగా చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా మనసులో నలుగుతున్న కొన్ని ప్రశ్నలకు ఈ సమయంలో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నేను చేస్తున్న దారి సరైనదేనా, ఇంకా మార్పు అవసరమా అనే ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. ఇవి అయోమయం కాదు, ఎదుగుదలకి సూచనలుగా భావించవాలి. ఈ 4 రోజులు సింహరాశి వారి నాయకత్వ లక్షణం మరింత బయటకు వస్తుంది. పని ప్రదేశంలో కానీ, కుటుంబంలో కానీ మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన ఒక సలహా లేదా నిర్ణయం ఇతరుల జీవితంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో మాటల్లో కొద్దిగా సంయమనం అవసరం. ఆవేశంలో మాట్లాడిన ఒక మాట అనవసరమైన అహంకారంగా ఎదుటి వారికి అనిపించవచ్చు. మీలో ఉన్న నాయకత్వ ఆజ్ఞాపించేలా కాకుండా మార్గనిర్దేశం చేసేలా ఉంటే మరింత గౌరవం దక్కుతుంది. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే, ఈ 4 రోజులు ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. డబ్బు వస్తుంది కానీ నిలవడం కాస్త కష్టం అనిపించే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా అవసరం లేని విషయాలపై ఖర్చు చేయాలనే ప్రలోభం ఎక్కువగా ఉంటుంది. పేరు ప్రతిష్ట కోసం లేదా ఇతరులకు చూపించాలనే భావనతో చేసే ఖర్చులు తర్వాత భారంగా మారవచ్చు. కాబట్టి ఈ సమయంలో డబ్బులను నియంత్రించే బాధ్యత మీపై ఉంది. అయితే గతంలో చేసిన ఒక ప్రయత్నం లేదా పెట్టుబడి నుంచి చిన్న స్థాయిలో లాభ సూచనలు కూడా కనిపిస్తాయి. అవి వెంటనే పెద్దగా మారకపోయినా భవిష్యత్తుకు బాటలు వేసే సంకేతాలుగా భావించాలి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా చూస్తే ఈ కాలం సింహరాశి వారికి తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఉంది. మీరు మౌనంగా చేసిన కృషిపై అధికారులు గమనించే అవకాశం ఉంది. ముఖ్యంగా 17-18 తేదీల మధ్య మీపై ఒక బాధ్యత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మొదట భారంగా అనిపించిన దీర్ఘకాలికంగా ఇది మీ ఎదుగుదలకు బలమైన పునాది అవుతుంది. వ్యాపారంలో ఉన్న వారికి కొత్త ఆలోచనలు వస్తాయి, కానీ వాటిని వెంటనే అమలు చేయడం కన్నా కొద్దిగా ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా అవసరం. సింహరాశి వారి స్వభావంలో ఉన్న ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, తమపై నమ్మకం చాలా ఎక్కువగా ఉండటం. ఈ రోజుల్లో ఆ నమ్మకం అవసరమే కానీ ఇతరుల సలహాలను పూర్తిగా తిరస్కరించే స్థాయికి వెళ్ళకూడదు. ఒక మంచి సూచన మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకువెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్దవారి మాటలకు గౌరవించడం, అనుభవం ఉన్న వారి సూచనలకు విలువ ఇస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. కుటుంబ జీవితం విషయానికి వస్తే, ఈ 4 రోజులు కొద్దిగా భావోద్వేగంగా ఉండే అవకాశం ఉంది. ఇంట్లో ఎవరో ఒకరి మాట మీకు నచ్చకపోవచ్చు, కానీ అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అనే విషయాన్ని లోతుగా ఆలోచించాలి. సింహరాశి వారు త్వరగా స్పందిస్తారు, కానీ స్పందించిన తర్వాత వెనక్కి తగ్గటం కష్టం. కాబట్టి స్పందించే ముందు ఒక్క క్షణం ఆగండి, మీకే మేలు చేస్తుంది. అలా చేస్తే అనవసరమైన మాటల తగాదాలు తప్పుతాయి. ప్రేమ సంబంధాల విషయానికి వస్తే, ఈ 4 రోజుల్లో మీలోని ఆధిపత్య భావం కొద్దిగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఎదుటి వ్యక్తికి కూడా తన భావాలు, తన అభిప్రాయాలు ఉన్నాయని గుర్తిస్తే సంబంధం మరింత బలపడుతుంది. ప్రేమలో ఉన్న వారికి ఈ కాలం ఒక పరీక్షలా ఉంటుంది. అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే బంధం గట్టిపడుతుంది. అహంకారంతో వ్యవహరిస్తే దూరం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయానికి వస్తే, పెద్దగా సమస్యలు కనిపించకపోయినా అలసట, నిద్రలేమి వంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉండవచ్చు. మానసిక ఒత్తిడి శరీరంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సింహరాశి వారు సాధారణంగా తమ బాధలను బయటకు చెప్పరు, లోపలే దాచుకుంటారు. కానీ ఈ రోజుల్లో ఎవరో ఒక నమ్మకమైన వ్యక్తితో మాట్లాడితే మనసు తేలిక పడుతుంది. అలాగే శరీరానికి విశ్రాంతి ఇవ్వడం కూడా చాలా అవసరం. ఆధ్యాత్మికంగా చూస్తే,
ఈ 4 రోజులు మీకు అంతర్ముఖతను నేర్పించే కాలంగా ఉంటుంది. బయట ఎంత నాయకత్వం, ఎంత హడావుడి ఉన్నా లోపల మాత్రం నేను నిజంగా సంతృప్తిగా ఉన్నానా అనే ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం మొదలుపెట్టినప్పుడే మీ జీవితంలో నిజమైన మార్పు మొదలవుతుంది. చిన్న ప్రార్థన, ధ్యానం లేదా మౌనంగా కూర్చొని ఆలోచించడం కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. 16 నుంచి 19 తేదీల వరకు సింహరాశి వారికి ఇది ఒక పరిశీలన, నిర్ణయం, బాధ్యత కలిసొచ్చే కాలం. మీలో ఉన్న నాయకత్వం, ఆత్మవిశ్వాసం ఈ సమయంలో మీకు ఆయుధాల్లా పనిచేస్తాయి. అదే సమయంలో వినయం, సహనం అనే 2 గుణాలు జత చేస్తే విజయం మరింత స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ 4 రోజుల మొత్తం ప్రభావాన్ని ఒక సమగ్ర దృష్టితో చూస్తే సింహరాశి వారి జీవితంలో ఇది ఒక మలుపు తీసుకునే దశగా చెప్పుకోవచ్చు. నరఘోష ప్రభావం ఈ సమయంలో మీపై కొంత ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది. నరఘోష అంటే అనవసరమైన అపవాదులు, మాటల వల్ల వచ్చే అపార్థాలు, మనం అనుకోని చోట నుంచి వచ్చే విమర్శలు. సింహరాశి వారు సహజంగా గౌరవాన్ని, పేరు ప్రతిష్టను చాలా విలువైనదిగా భావిస్తారు. అలాంటి వారికి నరఘోష ప్రభావం ఉన్నప్పుడు చిన్న మాట కూడా పెద్దలా అనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో ఎవరో మీ గురించి తప్పుడు అభిప్రాయం వ్యక్తం చేయవచ్చు లేదా మీ మంచితనాన్ని సరిగ్గా అర్థం చేసుకోని పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ ఇది శాశ్వతం కాదు, తాత్కాలిక ప్రభావం మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో మీరు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ఎక్కువగా మీ గౌరవం నిలుస్తుంది. నరఘోష ప్రభావం ఉన్నప్పుడు ప్రతివాదం చేయడం కన్నా మౌనం ఎక్కువగా శక్తివంతంగా పనిచేస్తుంది. సింహరాశి వారి గొప్పతనం కూడా అదే. అవసరమైనప్పుడు మాట్లాడడం, అవసరం లేనప్పుడు మౌనంగా ఉండటం. ఈ 4 రోజుల్లో మీ పని, మీ నిజాయితీ, మీ కృషి చివరికి మాట్లాడతాయి. అప్పటి వరకు ఓర్పు మీకు ప్రధాన ఆయుధం. సింహరాశి వారికి ఈ 4 రోజులు మొత్తం మీద ఎలా ఉండబోతుందంటే, మొదటి 2 రోజులు మనసు కొద్దిగా భారంగా అనిపించవచ్చు. ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న వస్తాయి. కానీ 3వ రోజు మంచి క్రమంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ముఖ్యంగా మీరు నిజాయితీగా చేస్తున్న పనుల్లో ఒక స్పష్టత, ఒక గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. 4 రోజుల కల్లా నేను సరైన దారిలోనే ఉన్నాను అనే అంతర్గత నమ్మకం బలపడుతుంది. ఇది బయటకి పెద్దగా కనిపించకపోయినా లోపల మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. నరఘోష ప్రభావాన్ని తగ్గించుకునేందుకు పరిహారాలు చాలా సరళమైనవే. పెద్ద కష్టమైన పూజలు అవసరం లేదు. ఈ 4 రోజుల్లో ప్రతిరోజు ఉదయం సూర్యునికి నీరు అర్పించడం చాలా మంచిది. సింహరాశికి అధిపతి సూర్యుడు కావడం వల్ల సూర్య ఆరాధన మీకు మానసిక బలాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. నీరు అర్పించే సమయంలో మనసులో నాకు ధైర్య బలం ప్రసాదించు అని కోరుకుంటే చాలు. అలాగే వీలైతే ఆదిత్య హృదయం లేదా సూర్య నమస్కారం చేయడం కూడా ఎంతో మేలు చేస్తుంది. మాటల వల్ల వచ్చే సమస్యలు తగ్గాలంటే ఈ 4 రోజుల్లో అసత్యాన్ని పూర్తిగా దూరంగా ఉంచాలి. చిన్న అబద్ధం కూడా ఈ సమయంలో పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అలాగే ఎవరి గురించి అయినా చెడు మాటలు మాట్లాడకుండా ఉండటం చాలా అవసరం. నరఘోష ప్రభావం ఎక్కువగా మాటల ద్వారానే పనిచేస్తుంది కాబట్టి మాటలపై నియంత్రణ ఉంటే సగం సమస్యలు అక్కడితోనే ముగిసిపోతాయి. దానం విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో మీకు వీలైనంతగా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం లేదా పేదలకు సహాయం చేయడం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రత్యేకంగా ఆదివారం రోజు చేసే దానం మీకు అంతర్గత శాంతిని ఇస్తుంది. ఇది నరఘోష ప్రభావాన్ని తగ్గించి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి కనిపిస్తుంది. ఆర్థికంగా ఈ పరిహారాల ప్రభావం కూడా మీకు కనిపిస్తుంది. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. డబ్బు విలువ తెలిసేలా చేస్తుంది. ముఖ్యంగా పేరు కోసం చేసే ఖర్చులు ఈ సమయంలో తగ్గించుకుంటే భవిష్యత్తులో ఆర్థికంగా బలపడే మార్గం తెరుచుకుంటుంది. నరఘోష ప్రభావం తగ్గిన తర్వాత మీపై ఉన్న అపార్థాలు కూడా క్రమంగా తొలగిపోతాయి. మొత్తంగా ఈ 4 రోజులు సింహరాశి వారికి ఒక పరీక్షల కాలంలా అనిపించిన వాస్తవానికి ఇది మీ అంతర్గత బలాన్ని పెంచే కాలం. బయట నుంచి వచ్చే మాటలు మిమ్మల్ని కూల్చలేవు. మీరు మీ మీద నమ్మకం ఉంచుకుంటే చాలు. నరఘోష ప్రభావం మీ జీవితంలో ఒక పాఠంలా వచ్చి వెళ్ళిపోతుంది. ఆ పాఠం నేర్చుకుంటే తర్వాతి రోజుల్లో మీ గౌరవం, పేరు మరింత బలపడుతుంది.
ఈ 4 రోజులు పూర్తయ్యేసరికి మీరు మరింత పరిపక్వతతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేస్తారు. అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ కాలం మీకు బలహీనుడిని చేయడానికి కాదు, నాయకుడిని చేయడానికి వచ్చిందని. సింహరాశి వారు, ఈ జాతకం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ సింహరాశి మిత్రులతో తప్పకుండా షేర్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు శక్తిని ఇస్తుంది.